మీరు ఆతిథ్యాన్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. దేవుని సేవకునికి ఆతిథ్యం చేస్తే మాకేం వస్తుంది, దేవుని యొక్క సేవకుని ఇస్తే ఏమొస్తుంది, దేవుని యొక్క కార్యకలాపాల్లో నా ధనము, నా బలము, నా ఘనము, నా యొక్క సమయము ఇస్తే, ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది అంటే, దేవుని లేఖనాలు అన్నీ అవే ఉన్నాయి. ఆశీర్వాదం అనేది ఎలా వచ్చిందో, దేవుని సేవను సపోర్ట్ చేసినప్పుడు, దేవునికి రాజ్య విస్తరణ సపోర్ట్ చేసినప్పుడు, నీ భాగాన్ని నమ్మకంగా నువ్వు చెల్లించినప్పుడు, దేవుని సేవను గణపరిచినప్పుడు, దేవుని యొక్క పరిచయం నువ్వు ప్రేమించినప్పుడు, దేవుని సేవకును నువ్వు ప్రేమించినప్పుడే ఆశీర్వాదం ఉంది. మీరు చదువుకోండి, పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు. అబ్రాహం ఏ విధంగా దీవించబడ్డాడో, ఆ సారిపతి వివరాలు ఏ విధంగా దీవించబడిందో, ఇంకా ఆతిథ్యం చేయమరవద్దు అన్నాడు. కాబట్టి దేవుని సేవను సపోర్ట్ చేసేటువంటి వారు కావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క పరిచయం సపోర్ట్ చేసేటువంటి వారు కావాలి. దేవునికి రాజ్య విస్తరణలో నీ ధనం ఉంటే, ఆ ధనాన్ని దేవుడు ఎప్పుడు నీ కష్టార్జితాన్ని దీవిస్తాడు. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవించడం అంటే, నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలి అంటే, నీ కష్టార్జితం వ్యర్థంగా మోసగాళ్ళ చేతులకు వెళ్లకుండా ఉండాలి అంటే, నీ కష్టార్జితము అనవసరంగా హాస్పిటల్ పాలవకుండా ఉండాలంటే, నీ కష్టార్జితం బెట్టింగ్ యాప్ల్లో కోల్పోకుండా ఉండాలంటే, నీ కష్టార్జితం దీవించబడాలంటే, దేవుని భాగాన్ని నమ్మకంగా నువ్వు చెల్లించాలి. దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు తెచ్చుకున్నది కొంచెమే కావచ్చు, నీ దేవుడు నిన్ను ఏం చేస్తాడు, దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.